బారు వడ్డీ. ఒక వ్యక్తి కొంత సొమ్మును అప్పుగా తీసుకొని 10% వడ్డీ రేటుతో 3 సంవత్సరం కాలంలో మొత్తము 10,400 చెల్లించింది. ఆయన తీసుకున్న అప్పు ఎంత అమౌంట్? 10,400 మొత్తం. టీ అంటే టైము 3 సంవత్సరాలు. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. పి అనేది కావాలి. ఏ ఈక్వల్ టు పి 100 × 1 + TR. ఏ అంటే 10,400 ఈక్వల్ టు పి 100 × 1 + TR. చూసినట్లయితే ఈ 0 0 క్యాన్సిల్ చేసాం. 11 10 3 ప్లస్ 13/10 13 104 2 సున్నాలు. పీడి తీసుకొస్తే ఈ 800 ఈ 0 కలిసింది 8,000. మొత్తం ఎంత? అసలు 8,000. ఇంకోటి చూసినట్టయితే ఒక వ్యక్తి తీసుకున్న అప్పులో 3 సంవత్సరం కాలంలో మొత్తము 4,000 అయింది, మరియు 5 సంవత్సరాల కాలంలో మొత్తము 5,000 అయింది. ఆయన తీసుకున్న అప్పు ఎంత? 5 సంవత్సరాలకి 5,000, 3 సంవత్సరాలకి 4,000. ఆయన తీసుకున్నది ఎంత అనేది కావాలి. 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు తీసేస్తే ఎంత ఉంది? 1,000 ఉంది. సంవత్సరానికి ఎంత? 500. 3 సంవత్సరాలు ఇంటూ 500 వేసాం. ఇదనేది అసలు ఎంత అవుతుంది? 1,500. 3 సంవత్సరాలకి ఎంత అయింది? 4,000. 4,000 నుంచి 1,500 తీసేస్తే అసలు ఎంత? 2,500.